Students, Physics Non Academy. In this class, I am going to explain you problems based on distance and displacement. Students, see here. First problem: a particle moves in a circular path of radius 7 meters. Find the distance and magnitude of displacement when it completes 1/4 round, half round, 3/4 round, and 1 round. Students, okay, see here. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ క్లియర్గా మనం చదువుకున్నాం జస్ట్ బిఫోర్ నో. ఈ క్వశ్చన్లో ఒకటే క్వశ్చన్లో 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. మొదటిది ఏమన్నారు అంటే నెంబర్ ఆఫ్ రౌండ్స్ 1/4 రౌండ్కి రేడియస్ ఎంత ఇచ్చారు అంటే 7 మీటర్స్ ఇచ్చారు. డిస్టెన్స్ అడిగారు, అలాగే డిస్ప్లేస్మెంట్ అడిగారు. దీనికి సింపుల్గా మనం ఒక డయాగ్రామ్ రాసిస్తుంటే ఈ విధంగా వస్తుంది డయాగ్రామ్. ఇదే కదా సర్క్యులర్ పాత్లో స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, ఇది సెంటరు. 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే దిస్ ఈజ్ 1/4 పార్ట్ అవుతుంది. అంటే ఏ నుండి బీకి వచ్చాడు మొదటగా జర్నీ. 1/4 రౌండ్ అంటే ఇదే కదండి. దీంట్లో డిస్ప్లేస్మెంట్ ఏమో స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది, డిస్టెన్స్ ఏమో యాక్చువల్ పాత్. ఇలాగా యాంగిల్ ఎంతో తెలియకుండా నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఇంటూ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కంఫరెన్స్ అంటే తెలుసు కదా, లెంత్ ఆఫ్ ది బౌండరీ ఆఫ్ ద సర్కిల్నే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. అది రాసి సరిపోతుంది. హియర్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఎన్ని 1/4, 2 ఇంటూ రేడియస్ 7, పై వాల్యూ 22/7 ఇంటూ 7. 7 7 గెట్ క్యాన్సిల్, 2 1s, 2 2s, 2 1s, 2 11s. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 11 మీటర్స్. స్టూడెంట్స్, ఇది డిస్టెన్స్ ఫస్ట్ ప్రాబ్లం. అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కూడా అడిగారు ఈ ప్రాబ్లం. టు క్యాలిక్యులేట్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ we should write a straight line from its initial point to the final point. ఇక్కడ చూడండి 90 degrees, దిస్ ఈజ్ 45 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 45. ఇలా ఉన్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫైన్ అయినప్పుడు పైథాగరస్ థియరం అప్లై చేసి ఇది రేడియస్ ఆర్, 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు దీన్ని హైపోటెనస్ అంటారు. హైపోటెనస్ ఎంత వస్తుందంటే √2 ఇంటూ ఆర్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తాం. √2 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 7√2 మీటర్. స్టూడెంట్స్, ఓకేనా? ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో ఏమన్నారో చూద్దాం. సెకండ్ ప్రాబ్లం సేమ్ క్వశ్చన్. ఇక్కడ ముందుగా సర్కిల్ డ్రా చేసుకుందాం. స్టార్టింగ్ పాయింట్ ఏ, హాఫ్ రౌండ్ అన్నారండి. హాఫ్ రౌండ్కి ఎగ్జాక్ట్గా డయామెట్రికల్లీ ఆపోజిట్ సైడ్ వస్తుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్ లెంత్. దీన్ని మనం డి అని అనుకుందాం. ఇది సెంటర్ సీని, రేడియస్ ఆర్. నౌ హియర్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. రేడియస్ యాజ్ యూజువల్ 7 మీటర్స్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇలాగ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయమన్నా నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఇంటూ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ రాస్తే డిస్టెన్స్ వస్తుంది. చాలా ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు షార్ట్ కట్ మీద. సో ఎన్ వాల్యూ ఎంత, హాఫ్ రౌండ్ అండి. 2 ఇంటూ 22/7 ఇంటూ 7. 7 7 get cancel, 2 2 also cancel. We get here 22 meters is the distance, students. Whereas displacement is a straight line which is represented from its initial point to the final point like this.
along this path. So this is the displacement. So magnitude of displacement can be written as diameter, that is 2r. 2 into 7, that is equal to 14 meters, students. Okay, next సేమ్ క్వశ్చన్లో థర్డ్ ప్రాబ్లం ఇచ్చారు. ఆ థర్డ్ ప్రాబ్లం కూడా మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఎన్ని ఇచ్చారు అంటే 3/4 రౌండ్ అండి. అలాగే రేడియస్ ఎంత అంటే 7 మీటర్స్. నెంబర్ ఆఫ్ రౌండ్స్ 3/4, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఏంటండి 3/4, రేడియస్ ఈజ్ 7 మీటర్స్. వీ కెన్ రైట్ ది డయాగ్రామ్ హియర్. డయాగ్రామ్ ఈ సర్క్యులర్ పాత్లు డిస్కస్ చేసే ప్రతి ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇలా మూవ్ అయ్యి 3/4 రౌండ్ అంటే ఇదిగోండి ఈ పాత్లో ఇలా వచ్చేసి ఇక్కడ ఉంటుంది. దీన్ని ఈ అన్నాం మనం. సెంటర్ సి, రేడియస్ ఆర్, దిస్ ఈజ్ ఆల్సో ఆర్. Now here forms it 90 degrees. First distance, students. Distance is equal to, as usual, number of rounds into circumference of the circle. N of 2 into 22/7 into 7 meters. N value enta substitute చేద్దాం. 3/4 of 2 into 22/7 into 7, students. 7 get cancel. 2 1s, 2 2s, 2 1s, 2 11s. 11 into 3 we get here 33 meters, students. Okay, this is distance in 3/4 round. And magnitude of displacement is equal to a straight line which is represented from its initial point to the final point. It also forms the right angle triangle. This is 90, here 45 degrees, 45 degrees. ఇలా కనుక ఫామ్ అయితే ఈ సైడ్ ఎంత అయితే ఉంటాయో √2 ఇంటూ ఆ సైడ్ అవుతుంది హైపార్ట్నెస్. దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ హియర్. √2 ఇంటూ ఆర్. √2 ఇంటూ ఆర్ అంటే ఎంత వస్తుంది? 7 వస్తుంది. దట్ ఈస్ 7√2 meters is the correct answer. Okay, students. Fourth problem, same question. Fourth one. Here, students, finally number of rounds is 1. Radius is equal to 7 meters. ఒక కంప్లీట్ రౌండ్ అంటే కంప్లీట్ సర్కిల్ మనం డ్రా చేసుకుంటే స్టార్టింగ్ పాయింట్ ఏ, దిస్ ఈజ్ సెంటర్. ఎక్కడైతే స్టార్ట్ అయిందో అలాంగ్ దిస్ సర్కిల్ మూవ్ అయ్యి మళ్ళీ సేమ్ పాయింట్కి వచ్చేసింది. అంటే డిస్టెన్స్ ముందు క్యాలిక్యులేట్ చేస్తే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఇంటూ 2πr. n 1 2 into 22/7 into 7. 7 get cancelled. 2 into 22 44 meters is the distance during one complete round, students. అలాగే magnitude of displacement is equal to 0 అవుతుంది. Because here its initial point and final points are same. Its initial point and final points both are same, students. So that అందుకని ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఓకే స్టూడెంట్స్, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఏ బాడీ మూవింగ్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ 21 meter. డిస్క్రైబ్ an angle 60 degrees at the center of the circle while moving from A to B. Find the distance and displacement of the body. స్టూడెంట్స్ డయాగ్రామ్ కూడా ఇచ్చారు. ఆ డయాగ్రామ్లో చూడండి, ఏ నుండి బీకి ట్రావెల్ అయింది. ఇక్కడ మనం డిస్టెన్స్ అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, లెట్ us see here. చూడండి, ఈ ప్రాబ్లంలో ముందుగా ఏమన్నారు అంటే
ఓకే స్టూడెంట్స్, ఈ ప్రాబ్లంలో ముందుగా ఏం చెప్పారు అంటే ఆబ్జెక్టు సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతూ ఉంది. ఇట్ డిస్క్రైబ్స్ an angle theta. This is center, radius and radius. This angle is 60 degrees ఇచ్చారు క్వశ్చన్లో. ఏ నుండి బికి ట్రావెల్ అయింది. అలాగే ఈ ప్రాబ్లంలో రేడియస్ కూడా మెన్షన్ చేశారు. రేడియస్ ఆఫ్ దిస్ సర్క్యులర్ పాత్ r is equal to 21 meters ఇచ్చారు. అయితే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ముందుగా డిస్టెన్స్. స్టూడెంట్స్, ఇలాంటి ప్రాబ్లంలో ఇలా సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అయ్యేటప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు యాంగిల్ తెలుస్తున్నప్పుడు దానికి రిలేషను θ/360 ఇంటూ 2πr రాస్తాము. θ అంటే ఎంత ఇచ్చారు? 60 degrees బై 360 ఇంటూ 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ 21 స్టూడెంట్స్. సింప్లిఫై చేద్దాం. 61s 66s చూడండి, ఇక్కడ 6 7s 42 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్లీ వి గెట్ హియర్ 22 meters is the distance స్టూడెంట్స్. అలాగే ఈ ప్రాబ్లం ఇంకా ఏం అడిగారు అంటే magnitude of displacement అడిగారు. To find out the magnitude of displacement, we should write a straight line from its initial point to the final point. That one gives to the magnitude of displacement. This is the magnitude of displacement. ఈ magnitude of displacement is equal to, ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ 60 degrees అండి. ఈ వైపు 2 sides ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. ట్రయాంగిల్లో 180 degrees ఉంటుంది. 180లో 60 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకో 120. ఆ 120ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం. 60. So it forms a right angle equilateral triangle. So all sides are equal. So that here magnitude of displacement is r. That is 21 meters students. Okay. This problem 21 meters వచ్చింది. Now we are going to discussing problem number 3 students. A body moving along a circular path of radius r describes an angle of 90 degrees at the center of the circle while moving from A to B end, and it describes an angle 270 degrees while moving from A to C as shown in figure. Find the ratio of displacement from A to B and A to C students. డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ముందు ఏ నుండి బీకి డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే ఏ టు సి, ఏ నుండి బీకి వచ్చేసి 90 degrees అండి. ఏ నుండి సికి ఒకే డైరెక్షన్, అలాంగ్ ది సేమ్ డైరెక్షన్ 270 degrees. ఈ రెండు కేసెస్లో కూడా డిస్ప్లేస్మెంట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, హియర్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో పార్టికల్ సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతూ ఉంది అన్నారు. అలాగే ఫైండ్ ది రేషియోస్ ఆఫ్ displacement covered by a body when it describes an angle from its initial point A to 90 degrees. ఇది 90 అంటే ఏ నుండి బీకి, అలాగే ఆ తర్వాత మళ్ళీ 270కి ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇది సి అనుకుందాం. సో ఇక్కడ కూడా మనం ఒక ఇలా రాసుకుంటే
డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి రిలేషన్. జస్ట్ రేడియస్ ఏమన్నారు అంటే ఆర్ వాల్యూ అని తీసుకున్న వచ్చేస్తుంది. ఇక్కడ రేడియస్ దిస్ ఈజ్ ఆర్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఆర్, హియర్ దిస్ ఈజ్ ఆల్సో ఆర్. స్టూడెంట్స్, ఇన్ దిస్ ప్రాబ్లం we should calculate the magnitude of the displacements in the two conditions. ఫస్ట్ కండిషన్లో ఏం అడిగారో చూడండి, సెకండ్ కండిషన్లో ఏం అడిగారో చూడండి, ప్రాబ్లం ఈజీ అయిపోద్ది. ఓకేనా? సో మొదటిగా ఏం అడిగారు అంటే డిస్ప్లేస్మెంట్ ఈ జర్నీలో ఏ నుండి బీకి క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే 90 degrees ఇదే కదా ఫస్ట్. ఇక డిస్ప్లేస్మెంట్ S1 అనుకుంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ని ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యి ఇక్కడ 2 sides ఈక్వల్గా ఉంటే ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అయ్యి 45 degrees ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు పైథాగరస్ థీరం అప్లై చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇది √2 ఇంటూ ఆర్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ ఇన్ దిస్ కండిషన్ ఇక్కడ ఏమవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ S2 ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఆర్ అవుతుంది. ఇది కూడా స్ట్రైట్ లైనే కదా. దిస్ ఈజ్ ఆల్సో √2 ఇంటూ ఆర్. 90 degrees 45 degrees తీసుకుంటాం ఇక్కడ కూడా. ఇప్పుడు రిక్వైర్డ్ రేషియోస్ ప్రాబ్లంలో అడిగింది అదే కదా. రిక్వైర్డ్ రేషియో S1 ఈజ్ టు S2, √2 ఆర్ ఈజ్ టు √2 ఆర్. బోత్ క్యాన్సిల్ అయిపోయి 1:1 వస్తుంది స్టూడెంట్స్. ఇది ఒక మోడల్. గో టు 4th one స్టూడెంట్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. స్టెప్స్ టైప్ అని అనవచ్చు. ఏ పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ హియర్ A to B. దేర్ ప్రింటింగ్ మిస్టేక్. ఫ్రమ్ A to B యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఫైండ్ ది డిస్టెన్స్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ ఫిగర్ని బేస్ చేసుకుని మనం డిస్టెన్సు అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి స్టూడెంట్స్. డిస్టెన్స్ అయితే ఈ ప్రాబ్లంలో చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే దీనికి ముందుగా నేను పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఆ ఎక్స్ప్లెనేషన్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్? ఎస్. ఓకే స్టూడెంట్స్, ఈ ప్రాబ్లంలో డయాగ్రామ్ ఫస్ట్ డ్రా చేద్దాం. డయాగ్రామ్ క్వశ్చన్లో ఇచ్చిన డయాగ్రాము ఈ విధంగా స్టెప్స్ మోడల్ అంటారు వీటిని. ఈ విధంగా ఇచ్చారండి. A to B జర్నీలో ప్రతీది కూడా 1 యూనిట్గా కన్సిడర్ చేసుకోమన్నారు. 1 1 1 1 1 1 1 అండి. ఓకేనా? ఈ ప్రాబ్లంలో డిస్టెన్స్ అండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అడిగారు. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నీ కౌంట్ చేసుకుని 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 7 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 7 యూనిట్స్. వేరియాస్ టు క్యాలిక్యులేట్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ నాట్ ఓన్లీ దిస్ ప్రాబ్లం, దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే మీరు ముందుగా దీన్ని హారిజెంటల్ వర్టికల్గా డివైడ్ చేసుకోండి స్టూడెంట్స్. హారిజెంటల్గా స్టార్టింగ్ పాయింట్ని మీరు తీసుకోండి. ఇది ఏ. ఈ పాయింట్ నుండి స్టార్టింగ్ ఏది ఉంటే అటు, ఎటు ఉంటే అటు, వర్టికల్గా వెళ్తే వర్టికల్, హారిజెంటల్గా వెళ్తే హారిజెంటల్గా వెళ్తుంది కాబట్టి హారిజెంటల్ మొత్తం సమ్మేషన్ చేసుకోండి. అది కూడా ఒకే డైరెక్షన్లో ఉంటే యాడ్ చేసుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే సబ్ట్రాక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 1
1 1 1 సేమ్ డైరెక్షన్లో 4 వచ్చిందండి. ఇది మొత్తం ఇట్లా రాసుకోండి. హౌ మెనీ యూనిట్స్ ఆర్ దేర్? 4 యూనిట్స్. అండ్ వర్టికల్గా ఇప్పుడు ఇక్కడ నుండి వర్టికల్గా తీసుకోండి. 1 1 1 ఇది 3 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు ఇది బి కదా, ఈ పాయింట్ బి కదా డయాగ్రామ్లో బి. అజ్యూమింగ్ దట్ దిస్ పాయింట్ ఈస్ ఓ. నో magnitude of displacement is a straight line which is represented from its initial point to the final point. Students, here it forms the right angle triangle, and this we should calculate the magnitude of displacement by using the Pythagoras theorem. Magnitude of displacement is equal to a to b, that is equal to square root of side square, that is 4 square plus 3 square. 4 square is 16 students, 3 square is 9. So we can write 25. Root 25 is equal to 5 units. Okay students, this is the magnitude of displacement in this problem. See fifth one, the last problem exercise lo manu. A boy moves from 4 meters towards east, then turns left by 135 degrees and travels for 2√2 meter. From there he takes 90 degrees right turn and moves, that one is moves, printing mistake padthi, from about 2√2 meters. After that he travels 8 meters towards east and then 1 meters towards north. Find the magnitude of the displacement in this problem students. Okay, see students, ఈ మోడల్లో డయాగ్రామ్ డ్రా చేయటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న మోడల్లో డయాగ్రామ్ ఫస్ట్ ఏమన్నాడు అంటే, ఒక స్టార్టింగ్ పాయింట్ అజ్యూమ్ చేసుకోండి. ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి ఈస్ట్ డైరెక్షన్లో 4 మీటర్స్ ట్రావెల్ అయిన తర్వాత ఇక్కడి నుండి ఈ మూవ్ అవుతున్న డైరెక్షన్ తోటి 135 టర్న్ అయ్యాడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎంత యాంగిల్ టర్న్ అయ్యాడు? 135. మీరు 135 ఇదే అని మీకు డౌట్ వచ్చింది అనుకో, ఇలా వర్టికల్ లైన్ డ్రా చేస్తే దిస్ ఈజ్ 90 అవుతుంది, ఇది 45 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. 135 టర్న్ అయ్యి ఇక్కడ ఏం చేశాడంటే ఇంకొక 2√2 మీటర్స్ ట్రావెల్ అయ్యాడు. ఇలాగే ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ 90 డిగ్రీస్ ట్రావెల్ అయ్యి 90 డిగ్రీస్ టర్న్ అయ్యి ఇంకొక 2√2 మీటర్స్ ట్రావెల్ అయ్యాడు. అండ్ దెన్ ఫ్రమ్ ఇక్కడ నుండి అగైన్ టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్లో ఇంకొక 8 మీటర్స్ ట్రావెల్ అయ్యాడు. ఇక్కడ నుండి నార్త్ డైరెక్షన్లో 1 మీటర్ ట్రావెల్ అయ్యాడు. నార్త్ డైరెక్షన్లో 1 మీటర్ ట్రావెల్ అయ్యాడు. ఇది డయాగ్రామ్. డయాగ్రామ్ డ్రా చేసుకోవడం కనుక తెలిస్తే మీకు ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ అడిగారు ఈ ప్రాబ్లంలో. డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే స్ట్రైట్ లైన్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ ఇట్స్ ఇనీషియల్ పాయింట్ టు ద ఫైనల్ పాయింట్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అందుకని మనం ఏం చేయాలి అంటే ముందుగా యాజ్ ఇట్ ఈజ్గా ప్రీవియస్ వన్ లాగా స్టార్టింగ్ పాయింట్ అజ్యూమ్ చేసుకుని ఫస్ట్ ఎటువైపు వెళ్ళాడు? ఈస్ట్ వైపు. 4 మళ్ళీ ఈస్ట్ డైరెక్షన్ ఎంత ఉంది? 8. 4 + 8 ఎంత? 12 మీటర్స్. ఇక్కడ నుండి వర్టికల్ డైరెక్షన్లో తీసుకోవాలి బి వరకు. ఇది 1 మీటర్ అని తెలుసు. వాట్ అబౌట్ దిస్? ఈ గ్యాప్ కూడా తెలియాలి కదా. అది తెలియాలి అంటే ఇక్కడికి వచ్చేసేయండి స్టూడెంట్స్. 135 టర్న్ అయ్యాడు. దిస్ ఈజ్ 90 అండ్ దిస్ 45.
మళ్ళీ ఇక్కడ ఎంత టర్న్ అయ్యాడు, 90 టర్న్ అయ్యాడు. మరి ఇది ఎంత అవుతుంది, 45, 90, రిమైనింగ్ యాంగిల్ ఈస్ 45. సో ఇందాక ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసినట్లు 90, 45, 45 ఉంటే ఇదేమవుతుందంటే √2 ఇంటూ సైడ్ అవుతుంది. సైడ్ ఎంత, 2√2. వీటిని సింప్లిఫై చేస్తే ఇదెంత వస్తుందంటే ఈ వాల్యూ 4 వస్తుంది. సో దట్ దిస్ ఈజ్ 4 మీటర్స్. ఇక్కడ 4 మీటర్స్ రాసుకోండి. దిస్ ఈజ్ O అనుకోండి అమ్మా. ఇప్పుడు స్ట్రైట్ లైన్ రాసుకోండి. స్ట్రైట్ లైన్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ ఇట్స్ ఇనిషియల్ పాయింట్ టు ద ఫైనల్ పాయింట్ కెన్ గివ్స్ టు అస్ డిస్ప్లేస్మెంట్. సో హియర్ ఇట్ ఫార్మ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ యాంగిల్స్తో ఇంకా మనకు పని లేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఇది ఎలా ఉంది అంటే డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంది అంటే హైపోటెనస్ లాగా ఉంది. ఎలా ఉంది, ఇది హైపోటెనస్ లాగా ఉంది. సో దట్ సరే ఇందాక నుండి కనిపించలేదు అనుకుంటే స్టార్టింగ్ ఏ దగ్గర నుండి తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలమ్మా. హారిజెంటల్ ఎన్ని ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ 4 + 8 12 రాసుకున్నాం. వర్టికల్గా రాసుకునేటప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ విధంగా తీసుకోవాలి. దిస్ ఇస్ 4 అండ్ +1 ఎంత అవుతుంది, మొత్తం 5 అవుతుంది. ఇది 5 అవుతుంది. సో 5 meters. Now we can write the magnitude of displacement is equal to A to B, that is square root of AO square plus OB square, that is 12 square plus 5 square, that is equal to 144 plus 25, that is equal to √169. ఓకేనా స్టూడెంట్స్, √169 అంటే 13 meters అవుతుంది. దిస్ ఈజ్ ది magnitude of displacement, students. Right, students? Very good. I hope you understand this.